హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఈరోజు మినపప్పు నానబెట్టి రుబ్బుకునే పని లేకుండా ఇన్స్టెంట్గా గారెలు చేద్దామండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. హెల్దీ రెసిపీ అండి ఇది. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని, ఇన్స్టెంట్గా చేసుకునే రెసిపీస్ని పోస్ట్ చేస్తానండి. మీ అందరికీ కూడా నచ్చేలా ఉంటాయి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం గారెల్లోకి చట్నీ చేద్దాం. దానికోసం 1 కప్పు కొబ్బరి ముక్కల్ని తీసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. మీ ఘాటుకి తగ్గట్టుగా ఎండుమిర్చిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత జార్లో వేసుకోండి. కొంచెంగా జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కొంచెం ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకోండి. దీనిని బరకగా గ్రైండ్ చేయండి. ముందుగా వాటర్ అనేవి పోయకుండా ఇలా బరకగానే గ్రైండ్ చేయాలండి. తర్వాత నానబెట్టుకున్న చింతపండు నుంచి వాటర్ వస్తాయి కదా, నానబెట్టుకున్న చింతపండు వాటర్ని కూడా వేసుకుని కొంచెంగా మామూలు వాటర్ వేసుకుని ఇలా బరకగా గ్రైండ్ చేయండి. వాటర్ని ఎక్కువగా పోయొద్దండి. ఇలా చట్నీ అనేది ఇలా కచ్చపచ్చగా నలిగితేనే టిఫిన్స్లోకే కాకుండా రైస్కి కూడా ఇలాంటి చట్నీ చాలా చాలా బాగుంటుంది. ఎక్కువగా వాటర్ పోయకుండా ఇలాగే గ్రైండ్ చేసి తీసుకోండి. టేస్ట్ అనేది చూసుకుని సాల్ట్ చాలకపోతే మరి కొంచెం యాడ్ చేసుకుని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత అదంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకుని పోపు వేసుకోండి. కళాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పోసుకుని పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి ముక్కలు వేసుకుని కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని దినుసులన్నీ కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత పోపంతా కూడా చట్నీలో వేసుకుని కలుపుకుని గిన్నెను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గారెలకు కావాల్సిన ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఇలా ఒక బంగాళదుంప, ఒక క్యారెట్ తీసుకోండి. దీనిపైన ఉన్న స్కిన్ ఓపెన్ చేసిన తర్వాత చూద్దాం. ఇలా పీల్ ఓపెన్ చేశాం కదా, ఇప్పుడు గ్రేటర్ తీసుకోండి. ఇలా పెద్దగా హోల్స్ ఉన్న గ్రేటర్తో తురుముకోండి. తురుము అనేది సన్నగా పొడవుగా రావాలండి. పలుకులు పలుకులుగా కనిపించాలి, ముద్దలాగా రాకూడదు. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వచ్చేలాగా తురుముకోండి. దుంప మొత్తం గ్రేట్ చేసుకున్న తర్వాత క్యారెట్ని కూడా తురుముకుందాం. క్యారెట్ కూడా సేమ్ ఇదేలాగా సన్నగా పొడవుగా పలుకులుగా వచ్చేలా తురుముకోండి. ఈ విధంగా తురిమి పెట్టుకోండి. ఈ గారెల రెసిపీ అనేది చాలా చాలా హెల్దీ ఫుడ్ అండి. మీ అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్య మధ్యలో స్కిప్ చేశారంటే ప్రాసెస్ అనేది క్లియర్గా అర్థమవుదు. ఇలా రెండు కూడా తురుము తీసుకుని పెట్టుకున్నాం కదా, బంగాళదుంప తురుము, క్యారెట్ తురుము రెడీ అయ్యింది. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని ఈ తురుము అంతా కూడా గిన్నెలోకి వేసుకోండి. క్యారెట్ తురుము, బంగాళదుంప తురుము కూడా గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకుని బాగా కలుపుకొని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని ఉడికించండి. తురుము అనేది ఎక్కువగా మెత్తగా ముద్దలాగా ఉడకాల్సిన పని లేదండి. కొంచెంగా ఉడికిన తర్వాత చూపిస్తాను. ఇలా ఈ విధంగా ఉడుకుతుంది కదా, వాటర్ బాగా బాయిల్ అయ్యి క్యారెట్, బంగాళదుంప అంతా కూడా ఉడకటం స్టార్ట్ అయ్యింది. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెని తీసుకుని స్ట్రైనర్తో ఆ క్యారెట్, బంగాళదుంప తురుమంతా కూడా స్ట్రైనర్లో వేసుకున్నట్లయితే దానిలో ఉన్న వాటర్ అన్నీ కూడా కింద గిన్నెలోకి వచ్చేస్తాయి. ఆ వాటర్ అన్నీ వంపేసుకుని క్యారెట్, బంగాళదుంప తురుముతో మాత్రమే మనం రెసిపీ అనేది చేయబోతున్నాం. ఇలా గరిటెను వెనక్కి తిప్పి గట్టిగా ప్రెస్ చేశారంటే క్యారెట్లో ఏమైనా వాటర్ అనేవి ఉంటే అవన్నీ కూడా కింద గిన్నెలోకి వచ్చేస్తాయండి. ఈ విధంగా గట్టిగా ఒత్తుకుని తీసుకోండి. ఇది పక్కన పెట్టుకుందాం కదా. ఇప్పుడు 1 కప్పు పొడి బియ్య పిండిని తీసుకోండి. ఈ కప్పుని పక్కన పెట్టండి. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే పొడి బియ్య పిండి కొలుచుకుని పెట్టుకున్నామో అదే కప్పుతో కప్పు నిండా వాటర్ తీసుకుని కళాయిలో పోసుకోండి. 1 కప్పు పిండితో నేను చేయబోతున్నాను కాబట్టి 1 కప్పు వాటర్ మాత్రమే పోసాను. మీరు పిండి క్వాంటిటీ ఎక్కువగా తీసుకుంటే దానికి తగ్గట్టుగా వాటర్ పోసుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత మనం వడగట్టుకుని పెట్టుకున్న క్యారెట్, బంగాళదుంప తురుమంతా కూడా కళాయిలో వేసేసుకోండి.
ఒకసారి గరిటెతో బాగా కలిపిన తర్వాత అల్లాన్ని కూడా ఇలా తురుములాగా తీసుకుని వేసుకోండి. అల్లం తురుము కూడా వేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని, కడిగి పెట్టుకున్న కరివేపాకులు, కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. నేను చూపించడం క్లిప్పింగ్ మిస్ అయిందండి. జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత అవన్నీ కూడా వాటర్లో బాగా కలిపి, వాటర్ని ఒకసారి టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ పచ్చిమిర్చి ఘాటు కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ కాగటం స్టార్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు మనం కప్పు పిండిని కొలుచుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పిండి అంతా కూడా అలా కాగుతున్న వాటర్లో వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా వాటర్లో కలిసేంత వరకు గరిటెతో బాగా కలపండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నట్లయితే పిండి అనేది ఉండలు కట్టకుండా పొడి పొడిగా బాగా కలిసిపోతుంది. ఈ విధంగా బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ గరిటెతో కలిపినట్లయితే వాటర్ అన్నీ కూడా కరెక్ట్గా పిండిలో కలిసిపోయి పిండి అనేది సాఫ్ట్గా వస్తుందండి. ఈ విధంగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నట్లయితే పిండి అంతా కూడా బాగా నానుతుంది, మగ్గుతుంది, అలాగే చల్లారుతుంది. చల్లారిన తర్వాత గరిటె పక్కన పెట్టేసుకోండి. చేత్తోనే ఇలా పిండిని గట్టిగా ప్రెస్ చేస్తున్నట్లుగా కలిపినట్లయితే మనం పోసుకున్న వాటర్ అనేవి కరెక్ట్గా కప్పు పిండికి కరెక్ట్గా సరిపోతాయండి. వాటర్ అనేవి అసలు యాడ్ చేయొద్దు. మీకు చేతులకి పిండి అంటుకుంటుంది అని అనిపిస్తే చేతులకి కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుని పిండి ముద్దని చపాతీ ముద్దలాగా రెడీ చేసి పెట్టుకోండి. అంతేకాని వాటర్ మాత్రం యాడ్ చేయొద్దు. ఈ విధముగా చేతికి ఆయిల్ అప్లై చేసుకుని పిండి అంతా కూడా రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు చేతులకి ఆయిల్ అప్లై చేసుకుని మనకి ఏ సైజులో గారెలు చేసుకోవాలి అని అనుకుంటామో ఆ సైజులో బాల్స్ లాగా పిండిని ముద్దల్లాగా రెడీ చేసుకోండి. ఇలా చిన్న చిన్న పిండి ముద్దల్ని రెడీ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు గారెలు ఒత్తుకుందాం. అరచేతికి ఆయిల్ని అప్లై చేసి ఇలా నేను చూపించే విధంగా పిండి ముద్దని అరచేతిలో పెట్టుకుని ఇలా మధ్యలోకి హోల్ చేసుకోండి. ఇలా రంధ్రాన్ని పెట్టుకున్నట్లయితే గారెంతా కూడా లోపల వరకు మొత్తం కూడా ఈవెన్గా డీప్ ఫ్రై అయ్యి తింటున్నప్పుడు క్రిస్పీగా టేస్టీగా అనిపిస్తుంది. ఈ విధంగా మధ్యలో ఉన్న రంధ్రాన్ని కొంచెం పెద్దగా పెట్టుకున్నట్లయితే గారె కరెక్ట్గా ఫ్రై అవుతుందండి. ఈ విధంగా చేసి పెట్టుకోండి. గారె మనం రంధ్రాన్ని పెట్టుకునేటప్పుడు పిండి అనేది ఏమైనా క్రాక్స్ అనేది వస్తే అలా రాకుండా మరలా చేతికి ఆయిల్ అప్లై చేసుకుని ఆ క్రాక్స్ అన్నీ కూడా సరి చేసుకుంటూ గారెను ఒత్తుకోండి. ఈ విధంగా మిగిలినవన్నీ కూడా గారెల్లాగా రెడీ చేసి పెట్టుకోండి. ఈ రెసిపీ అనేది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అండి. చాలా ఈజీగా టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా మీరు మిస్ చేయకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. మొత్తం అన్నీ రెడీ అయ్యాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న గారెలను ఆయిల్కి పట్టినన్ని వేసుకోండి. ఒకవైపున కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత గరిటెతో టర్న్ చేసుకుని వెనక వైపు కూడా ఫ్రై అయ్యేలా కరెక్ట్గా ఫ్రై చేసుకోండి. ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న గారెలన్నీ కూడా బ్యాచెస్ వైజ్గా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత వెంటనే ఆయిల్ నుండి తీసేసుకొని ఆయిల్ అంతా కిందకు వచ్చిన తర్వాత వేరొక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇదే విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న గారెలన్నీ కూడా ఆయిల్కి పట్టినన్ని వేసుకుని కళాయిలో కరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకుని రెండు వైపులా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆయిల్ నుంచి అన్నీ తీసేసిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన గారెలన్నీ కూడా ఇదే విధంగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇంకా రెడీ అయిపోయండి పొటాటో క్యారెట్ గారెలు. హెల్తీగా టేస్టీగా క్రిస్పీగా చాలా చాలా కమ్మటి రెసిపీ అండి. అప్పటికప్పుడే చేసుకోవచ్చు. టీ టైమ్ స్నాక్స్ అనొచ్చు, బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనొచ్చు. మీకు నచ్చిన విధంగా ట్రై చేసి చూడండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి కుక్ చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి. వారందరికీ కూడా ఈ రెసిపీ అనేది బాగా నచ్చుతుంది. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీతో
ఈ గారెలను సర్వ్ చేసుకుంటే చాలా చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయండి, స్పైసీగా ఉంటాయి. మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఈ రెసిపీ అనేది. మీరు కూడా కుక్ చేసి చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి. సింపుల్ ప్రాసెస్తో రెసిపీస్ చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.